హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యి మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్తున్నామండి. మనం మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఎన్ని మెట్లు అవుతుందంటే 2000 మెట్లు ఏమో అవుతుందండి. 2000 మెట్లు దాటిపోతాము. మనకి నుంచి స్టాచ్యూస్ చూడడానికి రాధాకృష్ణ, అలాగే వరాహమూర్తి అవతారం కూడా కనిపిస్తుందండి. నెక్స్ట్ మనం మోకాళ్ళ పర్వతంలోకి వెళ్ళిపోతాము. చూడండి, విజువల్స్ అలాగే మోకాళ్ళ పర్వతం చాలా కళ్ళకు కళ్ళుగా కనిపిస్తుందండి. అదే మేము మోకాళ్ళ పర్వతం నుంచి కూడా మెట్ల మార్గం నుంచి వెళ్ళాము. మోకాళ్ళపై వెళ్ళామండి. నేను చూశారు కదా, గోపురం ఎలా ఉందో చూశారు కదా ఎలా ఉందో. ఈ తిరుపతి వీడియోస్ అన్ని మీకు అప్లోడ్ చేస్తానండి. నేను ఈ వీడియోలన్నీ నా కళ్ళతో మీ కళ్ళతో చూడడానికి అయితే మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఇప్పుడే నా పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఫాలో అవ్వండి. మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మరిన్ని వీడియోస్ మరిన్ని ఉత్సాహం కలిపేటట్టు చేస్తాయి. భగవతి వాసుదేవాయ. మర్చిపోకండి, మీరు చేసే సబ్స్క్రైబర్లో నాకు ఎన్నో ఉత్సాహం వస్తుందండి. అలాగే ఇప్పటి వరకు ఉన్న నా సబ్స్క్రైబర్లందరికీ నా సపోర్ట్ వాళ్ళు చాలా థ్యాంక్ యూ. నన్ను నమ్మి నాకు నా సబ్స్క్రైబర్లు ఇలాగే ఉన్నందుకు మరిన్ని మంచి వీడియోస్ చేయాలని, మంచి ట్రావెల్ వీడియోస్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. మీ సపోర్ట్ అక్కడికే ఉండాలని నేను భావిస్తున్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.